హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫ్రైడే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. గుడ్ మార్నింగ్ సాంగ్తో అందరు నిద్రలేగుస్తారు. తనుజ అండ్ భరణి ఇద్దరికి మధ్య కామెడీగా గొడవ జరిగింది ప్రోటీన్ పౌడర్ గురించి. భరణి దివ్యకి ప్రోటీన్ పౌడర్ ఇస్తాడు తాగడానికి. అది చూసి తనుజ, నేను ఎన్నిసార్లు అడిగాను, ఒక్కసారి నాకు ఇచ్చారని చెప్పి అలుగుతుంది. దానికి భరణి, ఈ డబ్బా అంతా నీకే కదా, అడగాల, కలిపిమంటే కల్పిస్తాను కదా అని చెప్పి అంటాడు. తనుజ దృష్టిలో దివ్య వచ్చినప్పటి నుంచి భరణి దివ్యకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, తనకేం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనుకుంటూ ఉంటుంది. ఇమాన్యుల్ మధ్యలో కామెడీ చేస్తూ ఉంటారు. భరణికి చిన్న కూతురు మీదే ప్రేమ ఎక్కువ, పెద్ద కూతురు మీద కాదు అని చెప్పి కామెడీ చేస్తూ ఉంటాడు. చిన్న కూతురు అంటే దివ్య, పెద్ద కూతురు అంటే తనుజ. సంజన ఫ్లోరాతో డిస్కషన్ పెడుతుంది. అందరూ కామ్గా సైలెంట్గా కూర్చున్నారు. ఫన్ ఏం క్రియేట్ అవ్వట్లేదు. ఇప్పుడు 10 eggs బాయిల్ చేసి పెట్టున్నాయి. మనం ఆ 10 eggsని దొంగతనం చేసి తినేసేద్దామా, అప్పుడు ఏం జరుగుతుందో హౌస్లో చూద్దాం అని అంటుంది. దానికి ఫ్లోరా, నాకు భయం వేస్తుంది, నేను చేయలేనేమో అంటుంది. దానికి సంజన, ఓకే నేనే టైం చూసి చేస్తానని చెప్పి 10 eggs నుంచి సంజన తన ఎగ్ తినేస్తుంది. ఫ్లోరా 2 eggs ఫ్లోరా తినేస్తుంది. ఇంకా రిమైనింగ్ 7 eggs అక్కడ ఉంటాయి. సంజన టైం చూసుకొని స్టోర్ రూమ్లోకి వెళ్తూ ఆ 7 eggsని స్టోర్ రూమ్లోకి తీసుకెళ్ళి తినేస్తుంది. 7 eggs ఒక్కసారిగా తినేసిందండి. ఎలా తినింది అసలు? కానీ అది ఫన్ లాగలేదు, కొంచెం ఓవర్గానే ఉంది సంజన చేసింది. అసలే వాళ్ళకి ఫుడ్ సరిగ్గా ఉండట్లేదని వాళ్ళు సరిగ్గా తినట్లేదు. దానికి తోడు తను ఫుడ్ మానిటర్ అయ్యండి అలా చేయడం అసలు కరెక్టే కాదు. ఇప్పుడు దాకా సంజన చేసిన దొంగతనాలన్నీ ఫన్గానే ఉన్నాయి కొంచెం, కానీ ఇది మాత్రం ఫన్గా అయితే అస్సలు లేదు. హౌస్ మేట్స్ అందరూ ఫుడ్ తిందామని చెప్పి ప్లేట్లో ఫుడ్ పెట్టుకుంటూ ఉంటారు. ఎగ్స్ కోసం చూస్తే ఎగ్స్ కనపడవు. హౌస్ మేట్స్ అందరికీ అర్థమైపోయింది సంజన గారే గుడ్డు దాచిపెట్టారని చెప్పి. ఫస్ట్ అందరూ దాచిపెట్టారని అనుకుంటారు, అడుగుతారు, నేను తీయలేదని చెప్తారు. కానీ ఫైనల్గా వాళ్ళకి అర్థమైందంటే ఆమె దాచిపెట్టలేదు, మొత్తం తినేసింది అని చెప్పి. హౌస్ మేట్స్ అందరికీ చాలా కోపం వస్తుంది. ఫుడ్ మానిటర్ అని చెప్పి ఇలా చేయడం అసలు ఎవరికీ నచ్చదు, చాలా సీరియస్ అవుతారు. కానీ దానికి ఎక్కువ రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే మనం రియాక్ట్ అయితే ఆమెకు కంటెంట్ వచ్చింది, ఆమెకు ఫేమ్ వచ్చిందని అందరి మైండ్లో ఒక ఆలోచన అనేది ఉంది. అందుకని అందరూ ఎక్కువగా రియాక్టే అవ్వరు. బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం టాస్క్ పెడతారు. కెప్టెన్సీ టాస్క్ వచ్చి రెయిన్ డ్యాన్స్. బజర్ మోగినప్పుడు హౌస్ మేట్స్ ముందుగా ఎవరొచ్చి బెల్ తీసుకుంటారో వాళ్ళు రెయిన్ డ్యాన్స్ చేయాలి. మ్యూజిక్ స్టాప్ అయ్యేలోపు అంబ్రెల్లా స్టాండ్ని కంటెండర్స్ బాక్స్లో పెట్టాలి. ఆ బాక్స్లో పెట్టలేకపోతే ఎవరైతే రెయిన్ డ్యాన్స్ చేస్తున్నారో వాళ్ళు కంటెండర్స్ నుంచి ఒకరు రిమూవ్ చేసే ఛాన్స్ వస్తుంది. ఫస్ట్ బజర్ మోగినప్పుడు బెల్ మోగించేది డెమాన్ పవన్. తను డ్యాన్స్ చేసేటప్పుడు కంటెండర్స్ ఎవ్వరూ అంబ్రెల్లాని మూవ్ చేయడానికో ట్రై చేయరు. ఫైనల్గా మ్యూజిక్ స్టాప్ అవుతుంది. డెమాన్ పవన్ ఎవరిని రిమూవ్ చేశారంటున్నారు, ఇక్కడే పెద్ద ట్విస్ట్. పవన్ కళ్యాణ్ని ఫస్ట్ రిమూవ్ చేశాడు డెమాన్ పవన్. ఇది అస్సలు కరెక్ట్ కాదు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్. రీతు చెప్పిందని చెప్పి పవన్ కళ్యాణ్ని ఫస్టే రిమూవ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. గేమ్ చాలా బాగా ఆడాడు పవన్ కళ్యాణ్. ఇది చాలా అన్ఫేర్గా ఉంది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ కంటెండర్స్లోంచి వెళ్ళిపోయారు. సెకండ్ బజర్ మోగినప్పుడు శ్రీజ తీసుకుంటుంది బెల్. తను రెయిన్ డ్యాన్స్ చేసేటప్పుడు ఇమాన్యుయల్ బాగానే ట్రై చేస్తాడు లాగడానికి, కానీ అంబ్రెల్లాని బాక్స్లో ఎవరు పెట్టలేకపోతారు. ఫైనల్గా శ్రీజ ఛాన్స్ వస్తుంది. శ్రీజ ఇమాన్యుయల్ని తీసేస్తుంది. కానీ శ్రీజ బయట చెప్పింది ఏంటంటే ఇమాన్యుయల్తో, నేను రీతుని తీసేస్తాను అని చెప్పి. ఎందుకంటే రీతు చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ రిమూవ్ అయిపోయాడు కాబట్టి నేను రీతుని తీసేస్తానని చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చి సడన్గా డెసిషన్ చేంజ్ చేసుకొని నేను ఇమాన్యుయల్ తీసేస్తున్నాను. రీజన్ ఏం చెప్పింది అనుకుంటున్నారు? ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి నేను తీసేస్తున్నాను అని చెప్పింది. కెప్టెన్ అయ్యాడు కానీ సాక్రిఫైస్ చేసి ఇమ్యూనిటీ కానీ వీక్ మొత్తం కెప్టెన్గా కానీ లేడు కదా, తను కష్టపడి ఆడాడు. పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరికి అన్ఫేర్ జరిగింది. వాళ్ళిద్దరు గేమ్ చాలా బాగా ఆడారు, కానీ ఫస్ట్ ఇద్దరిని తీసేశారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ రిమూవ్ చేసేసరికి డిమాన్ పవన్ అండ్ రీతు మీద చాలా కోపంగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే సంజన వెళ్ళి, నువ్వు 3 weeksలో ఆడింది 30% అయితే ఈ ఒక్క వీక్లో 300% ఆడావు, నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు, చాలా బాగా ఆడావు గేమ్ అని చెప్పి కొంచెం ఎంకరేజ్ చేస్తుంది. ఈ విషయంలో సంజన గారిది బాగుంది. తనుజ భరణి దగ్గరికి వెళ్ళి రీతుకు సపోర్ట్ చేయమని చెప్పి అడుగుతుంది. కానీ భరణి, రాము నన్ను ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నాడు, ఏమైనా సపోర్ట్ కావాలంటే చెయ్యండి అని చెప్పి. ఖచ్చితంగా నేను రాముకే సపోర్ట్ చేస్తానని చెప్తాడు. దానికి తనుజ ఫీల్ అవుతుంది. తను అడిగిందని చెప్పి ప్రతి చెయ్యాలి అని రూల్ లేదు కదా. తనుజ ఇలాంటి విషయాలు అయితే కరెక్టే కాదు. తను అడిగింది చెయ్యాలి, లేకపోతే వాళ్ళ మీద అలుగుతుంది. థర్డ్ బజర్ మోగినప్పుడు బెల్ భరణి తీసుకుంటారు. భరణి డ్యాన్స్ ఫినిష్ అయ్యేలోపు రీతు అండ్ రామురాత్రి ఇద్దరు ట్రై చేస్తూనే ఉంటారు. రీతు అంబ్రెల్లాని స్క్వేర్లో పెట్టడానికి చాలా ట్రై చేస్తుంది. రామురాత్రుడు ఆపడానికి చాలా ట్రై చేస్తారు. ఇద్దరు ట్రై చేసినా సరే అంబ్రెల్లాని దాంట్లో పెట్టలేకపోతారు. ఫైనల్గా
మ్యూజిక్ స్టాప్ అయిపోతుంది, బర్నింగ్ ఛాన్స్ వస్తుంది. భరణి రీతుని రిమూవ్ చేసేసాడు. రాము రాథోడ్ ఫైనల్గా 4th కెప్టెన్ అయ్యాడు. సంజన కెమెరా దగ్గరికి వెళ్ళి అన్ని ఎగ్స్ తినేసరికి నాకు గొంతు దాకా ఉంది, అసలు డైజెస్టే అవ్వట్లేదు. బిగ్ బాస్ దొంగల బోట్ కొంచెం చిన్నదిగా చేయండి, బ్యాజ్ లాగా చేయండి, అంత పెద్దది నేను మెడలో వేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. దొంగతనం చేయొద్దన్నారు, చేయకుండా ఉంటే సరిపోయేది కదా, ఎందుకు ఇంత బాధ. పవన్ ఫీల్ అవుతూ ఉంటే హౌస్ మేట్స్ అందరూ తను కామెడీ చేసి నవ్వించడానికి ఓదార్స్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్, రీతు అలాగే డెమాన్ పవర్ ముగ్గురు మధ్య చిన్నపాటి గొడవే జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా నమ్మాడు పవన్ని, కానీ తను అలా రీతు చెప్పిందని తీసేసరికి పవన్ కళ్యాణ్ అసలు తీసుకోలేకపోతాడు, చాలా బాధపడతాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిని గార్డెన్ ఏరియాలో వరుసగా నుంచోమంటారు. కెప్టెన్ అయిన రాము రాథోడ్కి డెమాన్ పవన్ని బ్యాడ్జ్ తొడగమంటారు. అలాగే రాము రాథోడ్ని స్టోర్ రూమ్ నుంచి తన ఫోటో తీసుకొచ్చి కెప్టెన్ బోర్డు మీద అతికించమంటారు. రాము రాథోడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రీతు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య చాలాసేపు డిస్కషన్ జరుగుతుంది, అలాగే పెద్ద గొడవే జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి డెమాన్ పవన్ అండ్ రీతు ఇద్దరి మీద నమ్మకమే పోతుంది. అది నిజమే కదా, తను చాలా నమ్మకం పెట్టుకున్నాడు, అందుకే కదా జరపడానికి అంబ్రిల్లాని అసలు ఆలోచించలేదు. కానీ డెమాన్ పవన్ అలా తీసేసరికి అస్సలు నచ్చలేదు. అది కూడా రీతు చెప్పిందని తీసేసాడు, అస్సలు నచ్చలేదు. అందుకే తనకి వాళ్ళ మీద నమ్మకమే పోయింది. ఒక పక్క హరీష్ డెమాన్ పవన్కి ఉపదేశాలు ఇస్తూ ఉన్నాడు, నువ్వు అలా చెప్పాల్సింది ఇలా చెప్పకుండా అని చెప్పి. ఈయన ఏందో స్క్రిప్ట్ రాస్తున్నట్టుంది అక్కడ కూర్చొని. ర్యాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్ వాళ్ళు వాళ్ళ సిరీస్ ప్రమోషన్ కోసం హౌస్లోకి వస్తారు. వాళ్ళు హౌస్ మేట్స్ని మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పండి అని చెప్పి చెప్తారు. ఎపిసోడ్లో అయితే ఇమాన్యుయల్ గురించి మాత్రమే వచ్చింది, కానీ లైవ్లో మాత్రం కొంతమంది వాళ్ళు చెప్తారు, కానీ అది ఎపిసోడ్లో రాలేదు. ఓన్లీ ఇమాన్యుయల్ మాత్రమే ఎపిసోడ్లో వచ్చింది. ఇమాన్యుయల్ చాలా ఫీల్తోనే చెప్తారు, అంత రియల్గానే ఉందని చెప్పింది అసలు. నెక్స్ట్ హైయర్ ప్రమోషన్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. 2 టీమ్స్గా డివైడ్ చేస్తారు. దాంట్లో బ్లాక్ టీమ్ విన్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ఫినిష్ అయిపోతుంది. 4th కెప్టెన్సీలో మాత్రం పవన్ కళ్యాణ్ అలాగే ఇమాన్యుయల్ ఇద్దరికీ అన్ఫేర్ జరిగిందని చెప్పాలి. టాస్క్ కూడా కొంచెం వేరుగా పెట్టుంటే బాగుండేది. హౌస్ మేట్స్ సపోర్ట్ చేసే విధంగా కాకుండా వాళ్ళకి మధ్య గేమ్ జరుగుంటే బాగుండేది. ఈ వీక్ నామినేషన్ అయితే సంజన, ఫ్లోరా, హరీష్, దివ్య, రీతు అలాగే శ్రీజ ఉన్నారు. ఈ 6 మెంబర్స్లో నుంచి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.